ఈరోజు మనం ఒక అత్యంత హృదయ విదారకమైన సంఘటన గురించి, దాని వెనుక ఉన్న వ్యవస్థాగత వైఫల్యాల గురించి లోతుగా విశ్లేషించబోతున్నాం. బర్గీ డ్యాం వద్ద జరిగిన ఆ ప్రమాదం కేవలం ఒక దురదృష్టకరమైన సంఘటన కాదు. కాగితాలపై భద్రత ఉంటే సరిపోదు. వాస్తవంలో ఆ భద్రత ఎంత డొల్లగా ఉందో చెప్పే ఒక చేదు నిజం. ఇది వింటే అసలు భద్రతా ప్రమాదాల పట్ల మన సిస్టమ్ ఎంత నిర్లక్ష్యంగా ఉందో చాలా స్పష్టంగా అర్థమవుతుంది. మనం ముందుగా ఈ విషాదకరమైన దృశ్యం గురించి మాట్లాడుకుందాం. ఎర్రటి లైఫ్ జాకెట్లో ఉన్న ఒక తల్లి ఆ చల్లటి నీటిలో తన ప్రాణాలు పోతున్నా సరే తన బిడ్డను విడిచిపెట్టడానికి ఏమాత్రం ఇష్టపడలేదు. ఇద్దర్నీ రక్షించుకోవాలనే ఒకే ఒక ఆశతో తనను తాను త్యాగం చేసిన ఒక కన్నె తల్లి కథ ఇది. ఊహించుకోండి, శ్వాస ఆగిపోతున్నా ఆ బిడ్డపై ఆమె పట్టు మాత్రం అస్సలు సడలలేదు. ఇక్కడే మన మదిలో ఒక అతిపెద్ద ప్రశ్న మెదులుతోంది. లైఫ్ జాకెట్లు, భద్రతా నియమాలు అన్నీ ఉన్నాయని చెప్తున్నారు గదా, మరి అలాంటప్పుడు ఇంత పెద్ద విషాదం ఎలా జరిగింది? ఆ తల్లి ప్రాణాలు గాలిలో ఎలా కలిసిపోయాయి? అసలు దీనికి బాధ్యులెవరు? ఇది దురదృష్టమంటారా, లేక ఏళ్ల తరవారి పేరుకుపోయిన నిర్లక్ష్యమా? ఖచ్చితంగా ఆలోచించాల్సిన విషయం ఇది. మొదటి విభాగం: తల్లి ప్రేమ, మృత్యువు, ఒక విషాద ఘర్షణ. ఈ సంఘటనలో భావోద్వేగాల కేంద్రంగా నిలిచిన ఒక తల్లి అంతులేని ప్రేమకు, అలాగే పూర్తిగా విఫలమైన మన వ్యవస్థకు మధ్య జరిగిన ఒక తీవ్రమైన ఘర్షణతో ఈ విశ్లేషణను ముందుకు తీసుకెళ్దాం. చూడండి, ఆ తల్లి దగ్గర లైఫ్ జాకెట్ ఉంది. తన ప్రాణాలను సులభంగా కాపాడుకునే అవకాశం ఖచ్చితంగా ఉంది. కాని ఆ గడ్డకట్టే చల్లటి నీటిలో ఆమె ఒక నరకప్రాయమైన పోరాటానికి సిద్ధపడింది. శ్వాస ఆగిపోతున్న సరే పట్టు సడలించలేదు. బిడ్డను నీటిపైన ఉంచే ప్రయత్నంలో ఆ తల్లి తన ప్రాణాలనే పణంగా పెట్టింది. నిజంగా మృత్యు కూడా ఆ తల్లి నుండి బిడ్డను వేరు చెయ్యలేకపోయింది. రెండవ విభాగం: బర్గీ డ్యాం వద్ద ఆ రోజు. అసలు ఆ రోజు ఏం జరిగింది? వారు ఆ నీటిలో ఎందుకు పడిపోవలసి వచ్చింది? జబల్పూర్లో ఆ గురువారం సాయంత్రం జరిగిన సంఘటనలను ఒక్కసారి వెనక్కి వెళ్ళి చూద్దాం. ఆ రోజు సాయంత్రం పరిస్థితి మనం ఊహించిన దానికంటే చాలా వేగంగా మారిపోయింది. సాయంత్రం 5 గంటలకెంతో ప్రశాంతంగా మొదలైన పర్యాటక విహారం కేవలం కొద్ది నిమిషాల్లోనే తీరానికి కొన్ని వందల మీటర్ల దూరంలోనే ఒక భయంకరమైన పీడకలగా మారిపోయింది. కళ్ల ముందే ఒక పడవ మునిగిపోవడం, క్షణాల్లో ఎన్నో కుటుంబాలు చీకట్లోకి జారిపోవడం, ఇవన్నీ కనురెప్ప పాటులో జరిగిపోయాయి. ఇక్కడ మనం గమనించాల్సిన అతి ముఖ్యమైన డేటా పాయింట్ ఒకటుంది: 74. అవును, ఆ సమయంలో గాలి గంటకు ఏకంగా 74 కిలోమీటర్ల వేగంతో వీచింది. అంతకుముందు ఎంతో ప్రశాంతంగా ఉన్న డ్యాం నీరు ఒకసారిగా ఒక ప్రాణాంతకమైన అలల గోడగా మారిపోయింది. ఆ గాలికున్న శక్తి అలాంటిది, ఒక పడవను అమాంతం తలకిందులు చేసేంత శక్తి. మూడవ విభాగం: దురాశ మరియు రద్దీ, విపత్తుకు అసలు పునాది. వాతావరణం అనేది కేవలం ఒక కారణం మాత్రమే. కానీ ఈ విపత్తుకు అసలు పునాది ఎక్కడుందో తెలుసా? అది మానవ దురాశలోనే ఉంది. ఈ డేటా చూస్తే మనకే అర్థమవుతుంది, నిర్వాహకులు భద్రతా నియమాలను ఎంత దారుణంగా గాలికొదిలేశారో. కాగితాల ప్రకారం పడవలో అనుమతించబడిన ప్రయాణికుల సంఖ్య కేవలం 29. కానీ వాస్తవంగా ఆ పడవలో ఎంతమంది ఉన్నారో తెలుసా? ఏకంగా 45 మందికి పైగా. ఇది అక్షరాల ప్రాణాలతో చెలగాటమాడటమే. డబ్బు సంపాదించాలనే దురాశతో పడవల్లో జనాలను నింపడమే బ్యాలెన్స్ తప్పడానికి ప్రధాన కారణం. ఈ మాటలు అక్షర సత్యాలు. కేవలం ఇంకొంత అదనపు డబ్బు కోసం 29 మంది ప్రయాణించాల్సిన పడవలోకి రహస్యంగా 40 మందికి పైగా ఎక్కించారు. దీనివల్ల ఏమైంది? పడవ ఒడ్డు నుండి బయల్దేరక ముందే దాని బ్యాలెన్స్ పూర్తిగా దెబ్బతింది. అంటే ఆ పడవ మునిగిపోవడానికి అక్కడే బీజం పడిందన్నమాట. నాలుగవ విభాగం: లైఫ్ జాకెట్ వైఫల్యం. అది ఎందుకు కాపాడలేదు? సరే, పడవ బోల్తాపడింది. కాని ఆ తల్లి ఎర్రటి లైఫ్ జాకెట్ ధరించి ఉంది కదా, మరి ఆ జాకెట్ ఎందుకు విఫలమైంది? దీని వెనుక ఉన్న భౌతిక శాస్త్రాన్ని మనం కొంచెం అర్థం చేసుకోవాలి. సాధారణంగా లైఫ్ జాకెట్ అనేది గాలితో నిండిన బెలూన్లా పనిచేసి ఒక వ్యక్తిని నీటిపై తేలెలా చేస్తుంది. ఇది వాస్తవం. కాని ఇక్కడ ఏం జరిగిందో చూడండి. ఆ తల్లికి తోడుగా బిడ్డ బరువు, దానికి తోడు భయంతో ఆ బిడ్డ మునిగిపోతూ తల్లిని బలంగా కిందికి లాగడం. ఈ మొత్తం ఒత్తిడికి ఆ లైఫ్ జాకెట్ తన తేలే స్వభావాన్ని కోల్పోయి అక్షరలా ఒక రాయిలా నీటిలోకి మునిగిపోయింది. అసలు ఒకే లైఫ్ జాకెట్ను ఇద్దరూ ఎందుకు పంచుకోవాల్సొచ్చింది? ఎందుకంటే అక్కడ పిల్లల కోసం ప్రత్యేకమైన లైఫ్ జాకెట్లు లేనే లేవు. అందుకే తల్లి, బిడ్డ ఇద్దరూ కలిసి
ఒకే పెద్ద జాకెట్లోకి సర్దుకోవాల్సొచ్చింది. ఇది టెక్నికల్ ఫెయిల్యూర్ కాదు, ఇది ఖచ్చితంగా నిర్వాహకులు చేసిన ప్రాణాంతకమైన మానవ తప్పిదం. కనీస భద్రతా సామగ్రిని పక్కన పెట్టి కేవలం లాభాల కోసమే కక్కుర్తి పడటం వల్ల జరిగిన ఘోరమిది. 5వ విభాగం వ్యవస్థ నిర్లక్ష్యం. భద్రత ఒక భ్రమ మాత్రమే. లైఫ్ జాకెట్ల కొరత అనేది మంచుకొండ అంచు మాత్రమే. అసలీ పరిపాలన యంత్రాంగం యొక్క మొత్తం నిర్లక్ష్యాన్ని మనం పరిశీలిస్తే నిజంగా ఆశ్చర్యపోతాం. కాగితాలపై ఉన్నదానికి వాస్తవానికి మధ్య ఉన్న వ్యత్యాసాన్ని ఈ భద్రతా పట్టిక ఎంత స్పష్టంగా చూపిస్తుందో కదా. ప్రభుత్వ ఫైల్స్లో చూస్తే అంతా పర్ఫెక్ట్గా ఉన్నట్లు కనిపిస్తుంది. కాని పడవలో పరిస్థితి పూర్తిగా వేరు. 29 మంది ఉండాల్సిన చోట 47 మంది, నిపుణులు ఉండాల్సిన చోట కనీస శిక్షణ లేని రోజువారీ కూలీలు. పిల్లల లైఫ్ జాకెట్లు అస్సలే లేవు. ఇది భద్రత కాదు, కేవలం భద్రత అనే ఒక భ్రమ మాత్రమే. ఈ వరుస వైఫల్యాలను ఒకసారి గమనించండి. తీవ్రమైన తుఫాను వస్తుందని వాతావరణ శాఖ ఇచ్చిన హెచ్చరికలను కనీసం పట్టించుకోలేదు. పడవ నడుపుతున్నది పాత, బహుశా చెల్లని ఫిట్నెస్ సర్టిఫికెట్లతో కావచ్చు. అంతేందుకు, పడవ నడిపే సిబ్బందికి మాత్రం అవగాహన లేదు. అత్యవసర పరిస్థితి వస్తే కాపాడటానికి ఒక్క లైఫ్ గార్డు పడవ కూడా సిద్ధంగా లేదు. ఇన్ని తప్పులు జరుగుతుంటే ఇక ప్రాణాలు ఎలా నిలుస్తాయి చెప్పండి. ఇక్కడే మన మనసు కలచివేసే మరో విషయం ఉంది. 300. అవును, ఆ రోజు జరిగిన ఈ మారణహోమమంతా సురక్షితమైన తీరానికి కేవలం 300 మీటర్ల దూరంలోనే జరిగింది. ఒక్క రక్షణ పడవ లేదా సరైన భద్రతా చర్యలు ఆ సమయంలో అందుబాటులో ఉండి ఉంటే ఆ చిన్న దూరం ఇంతమంది ప్రాణాలను బలి తీసుకునేది కాదు కదా. 6వ విభాగం భవిష్యత్తు గుణపాఠాలు. మనం ఏమి నేర్చుకోవాలి? జరిగిన నష్టం ఎలాగూ పూడ్చలేనిది, కాని ఇలాంటివి ఇకపై ఎప్పుడూ జరగకుండా ఉండటానికి దీని నుండి మనం ఏ గుణపాఠాలు నేర్చుకోవాలో ఖచ్చితంగా విశ్లేషించుకోవాలి. భారతదేశంలో జరిగే చాలా పడవ ప్రమాదాలకు మూలకారణం పడవలోని సాంకేతిక లోపాలు కాదు, సిస్టమ్ యొక్క తీవ్రమైన నిర్లక్ష్యం, కనీస పర్యవేక్షణ లేకపోవడమే. కాసుల కకృతి కోసం భద్రతా నియమాలను గాలికొదిలేసే నిర్వాహకులపై కఠినమైన చర్యలు తీసుకునే వరకు, జవాబుదారీతనం తీసుకొచ్చే వరకు ఇలాంటి విషాదాలు పదే పదే రిపీట్ అవుతూనే ఉంటాయని ఈ వివరాలు మనకు చాలా స్పష్టంగా చెబుతున్నాయి. ఈ త్యాగం వృధా అవుతుందా? ఆ తల్లి ఒక కన్నతల్లిగా తన బాధ్యతను ఆఖరి శ్వాస వరకు నిర్వర్తించింది. కాని ఈ వ్యవస్థ మాత్రం దారుణంగా విఫలమైంది. చట్టాలను ఖచ్చితంగా అమలు చేయాల్సిన అవసరం ఎంతైనా ఉందని, తప్పు చేసిన వారికి కఠినమైన శిక్షలు పడాలని ఈ పరిస్థితి గట్టిగా డిమాండ్ చేస్తోంది. ఈనాటి విశ్లేషణను ముగించే ముందు ఈ ప్రశ్నను మనందరం ఒక్కసారి మననం చేసుకుందాం. రేపు ఎప్పుడైనా సరైన భద్రతా ఏర్పాట్లు లేకుండా పడవ ఎక్కే పరిస్థితి వస్తే అప్పుడు ఆ ప్రాణాలు కోల్పోయిన తల్లిని మనం గుర్తుంచుకుంటామా? కేవలం రూల్స్ మాత్రమే కాదు, మన స్వయం అప్రమత్తత కూడా మన ప్రాణాలను రక్షిస్తుందని మర్చిపోకండి. ఆలోచించండి.